ఉత్తరం ఎక్కడి నుంచండి? ఇంకెక్కడి నుంచి? చిన్నమ్మ అత్తగారి దగ్గర నుంచి. మనం నెల నెలా పంపవలసిన డబ్బు పంపించలేదని నిష్ఠూరంగా రాసింది. అలాగా? మరి ఇప్పుడేం చేద్దామండి? అదే ఆలోచిస్తున్నాను. చేతిలో కానీ లేదు. పంట చూస్తే సర్వనాశనం అయిపోయింది. అప్పు ఎవరిని అడగగలవా? తలకు మించిన బరువెత్తుకున్న వాళ్ళు బాధపడక తప్పదండి. చెల్లెలి సుఖం కోసం మీరు కోరి కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు. నా కష్టాలకే ఉందిలే. ఇప్పుడు ఈ 200 పంపించకపోతే చిన్ని ఎంత బాధపడవలసి వస్తుందో ఆలోచించు. వెళ్ళి ఎవరైనా అప్పటికి వస్తా. ఆగండి. అప్పు ఎవరిని అడగలమని అన్నారుగా, వెళ్ళి ప్రయోజనమేముంది? ఇది తీసుకెళ్ళండి. జానకి, పర్వాలేదండి. చిన్ని బాధపడుతుంటే మనం చూస్తూ ఊరుకోగలమా? ఇవి తీసుకెళ్ళి అమ్మేసేయండి. ఇంట్లో కూడా డబ్బు కావాలి. జానకి, ఇంకేం మాట్లాడకండి. చిన్ని సుఖం కంటే మనకి బంగారం ఎక్కువ కాదు. త్వరగా వెళ్ళి డబ్బు పంపించేసండి. గోపి గారు ఇసురుగా కోపంగా వచ్చేస్తున్నారండి. అతను ఎందుకు వస్తున్నాడు? మీరేం భయపడకండి, నేను వేస్తానుగా ఓ పొడి. ఏమంటే రాయుడు గారు, మీరు మా పొలం ఎలా వేస్తారని ఊరు వాన కోడేకి వస్తుంది. ఎవరిచ్చారండి మీకు హక్కు? మీ అన్నయ్య ఈయడానికి ఆయన ఎవరు తీసుకోండి, మీరెవరండి? ఇదిగో రాయుడు గారు, ఇప్పుడే చెప్తున్నాను, ఎవరైనా మా పొలంలో కాలు పెట్టారా ఏం చేస్తారండి? కాలు లేకపోతా కాళ్ళు లేకపోతే అలా ఏడిపోతావేంటి? కాళ్ళు లేకపోతే బతకలేవా? బతకలు ఎడుతున్నాడు ఏటంటే కోపాన్ని తగ్గించవయ్యా గోపి. రాయుడు గారికి నువ్వంటే అంత అభిమానమో నీకు తెలియదు. అభిమానమా? లేకపోతే అక్కస అనుకున్నావటైనా పిచ్చోడా. మీ అన్నయ్యకి అప్పిచ్చేటప్పుడు అయ్యగారు ఏమన్నారో తెలుసా? ఎవరరే? అప్పు తీర్చే బాధ్యత నీదే రామయ్య. గోపికి ఏమాత్రం సంబంధం ఉండకూడదు. ఒకవేళ తీర్చలేకపోతే నీ ఆస్తి మాత్రమే స్వాధీనం చేసుకోబడుతుంది అని. నిజమే. అబద్ధం అనుకుంటున్నావేటి? రాయుడు గారికి నా మీద ఎంత అభిమానం ఉందని కల్లో కూడా అనుకోలేదు. క్షమించండి రాయుడు గారు, తొందరపడ్డాను. నీ మంచితనం నాకు తెలుసు గోపి. కొంచెం తొందరపడినా తర్వాత నిజం తెలుసుకుంటావు. నువ్వు మా మనిషివని, మాతోనే ఉంటావని నీకు ఈ సహాయం చేసింది. అవసరాన్ని బట్టి రామాలయం మేనేజ్మెంట్ కూడా నీ చేతిలోకి మారచ్చు. విన్నావుగా అయ్యగారు అమృతవాక్కు? విన్నాను. వస్తాను. మంచిది గోపి, నీకేం భయం లేదు. వెళ్ళరా. ఈ గోపిను కంట కనిపెట్టి ఉండాలి. ఒరే నాగులు, బాబాయ్, నువ్వు వెళ్ళి రామయ్యను గట్టిగా అడిగిరా. చిత్తమయ్య. ఇన్నేళ్లుగా మీ ఇంటిని అంటి పెట్టుకుని పనిచేస్తున్నాను. రేపటి నుంచి రావద్దంటే ఎలాగమ్మా? నేను తప్పు చేశానమ్మా? అబ్బే, నువ్వు తప్పు చేశావని ఎవరంటారు? ప్రస్తుతం మా పరిస్థితిని బట్టి అలా చెప్పాను అంతే. ఇంతకాలంగా మీ తిండే తింటున్నాను. ఇప్పుడేదో కాస్త కష్టం వచ్చిందని మిమ్మల్ని విడిచిపెట్టలేను. మీరు నాకేమీ వద్దు. ఈ ఇంటికి మాత్రం రావద్దని చెప్పొద్దమ్మా, చెప్పొద్దు. సత్యమ్మా, ఏమీ ఇవ్వకుండా నీ చేత ఎలా పని చేయించుకో. దయచేసి ఇంకేమీ మాట్లాడదు. వెళ్ళు. రేపటి నుంచి నువ్వు పనులకు రావద్దు. అమ్మా, రామయ్య గారు, రామయ్య గారు. ఎలా రాగలరు? రాయుడు గారి బాకి శుద్ధంగా తెల్లగెట్టమన్నారండి. ఇప్పుడు క్షణాల మీదండి. అంత క్షణాల మీద తీర్చే తాగతే ఉంటే మీ అయ్యగారి దగ్గర అప్పిందుకు తీసుకుంటారా? ఏమో అతను నాకు తెలీదు. రేపటిలోగా మీరు తీసుకున్న డబ్బు వడ్డీతో సహా కట్టకపోతే ఊరంతా టమ్ముగా ఇచ్చి మీ పొలం ఎలా చేస్తారంట. అది చెప్పడానికి వచ్చాను. ప్రారంభిస్తాం. అక్క, ఏమా ఒకసారి పెరట్లో దాకా. అలాగే. అక్క, రాయుడు మనుషులు పొలం ఏల వేస్తామని బావగారిని బెదిరిస్తున్నారక్క. విన్నానమ్మా. బావగారు బాధపడుతుంది. మనకు బాధ్యత లేదా? రాధా అక్క,
ఏమిటమ్మా ఇది? ఈ గొలుసు అమ్మేసి వచ్చిన డబ్బుతో బావగారిని వడ్డైనా కట్టేమనక్క. రాధా, ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే హక్కు నాకు లేదంటావా? రాధా, ఈ ఇంటి చిన్న కోడలివి. నువ్వు ఇలాంటి పని చేశావని తెలిస్తే మీ బావగారు సంతోషించరు సరికదా, కుమిలిపోతారు. బావగారి మాట్లాడటంతో ఈ సంగతి గోపికి తెలిస్తే ఏమవుతుంది? ఈ నగున్నట్టు ఆయనకు తెలియదక్క. మా అమ్మ చచ్చిపోతూ నాకు ఇచ్చింది. అక్క, నీకు చేతులెత్తి నమస్కరిస్తాను. ఇది నా నగ్గా చెప్పకుండా బావగారి ఇబ్బందులు గడిచేటట్టు చూడక్క. వద్దమ్మా, తోడబుట్టిన దానివి కాకపోయినా తోడి కోడలివై ఇంత ధైర్యం చేస్తున్నావంటే కృతజ్ఞతతో నా మనస్సు నిండిపోయిందమ్మా. సొంత అన్నగారిని గోపి విరోధిలా చూస్తుంటే అక్కగాని అక్క కోసం నువ్వెంత తపన పడుతున్నావు చెల్లి. నీ ఉపకారం చచ్చిపోయే వరకు మర్చిపోలేదు. కానీ ఇది తీసుకుని బ్రతికుండగానే చనిపోలేదు చెల్లి. అక్క, నా మీద గౌరవం ఉంటుంది, మరేం మాట్లాడుకో. తీసుకో. నేను చేసిన అప్పుకి మా తమ్ముడిని బాధ్యుని చేయటం భావ్యం కాదు రాయుడు గారు. నేను మా తమ్ముడు వేరుపడిపోయాం. నా వాటా పొలం పూర్తిగా తీసుకుని మీ బాకీ కింద జమ కట్టుకోండి. రామయ్య గారు న్యాయమూర్తి అనడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. ఈ రోజుల్లో కూడా తమ్ముడు గురించి ఇంత త్యాగం. అబ్బబ్బబ్బా, ఏమయ్యా పానకాలు? ఆయన రాసిస్తే మధ్య నెయ్యేడి పెట్టయ్యా. ఊరుకోమంటావు? ఊరుగా. రాయుడు గారు, రామయ్య గారు అన్నది కూడా న్యాయమే. ఒక 100-200 మీకు నష్టమే అనుకోండి, ఏం చేస్తాం? రామయ్య గారు 3 ఎకరాలు ఆ బాకీ కింద జమ కట్టేసుకోండి. మీరు కాదనకండి, అనండి. సరే, మీరందరూ అలా అంటే నా అభ్యంతరం ఏముంటుంది? అదే మాట. అలా కానివ్వండి. తోడేస్తున్నాను, తోడేట్లేదు, ఏమి చేస్తున్నాను? ప్రేమంటే ఎదురా? నేను చిలకని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అని ధైర్యంగా చెప్పాలా? సిస్టమ్ అంటే సిస్టమ్ రా, అంత మిలిటరీ సిస్టమ్ గా ఉండాలా? అల్లెట్టారు చూసుకుంటారేటో మాట. మామగారు చేస్తే ఏముంది పాపం. నువ్వు చాలా మంచివాడు మామ. అవును, అత్తమానం మిలిటరీ అంటావు. నువ్వు మిలిటరీలో మాలిష్ చేసేవాడువా? నాన్సెన్స్. మాలిష్ కాదురా, పాలిష్ రా. ఒకసారి బాంబుతోటి ట్యాంకులతో పెద్ద యుద్ధం జరుగుతుంది. మన సైన్యం పంపిస్తారుగా, వాళ్ళ బూట్లందరికీ పాలిష్ ఎవరు చేశారు? నేనేగా. మరి నాతో చెప్పినావు కదా, నీ చిత్తమే చిత్తం. మరి చివరికి ప్రేమించేయమంటావే? అరే, దానికంత సిస్టమ్ ఉందిరా. ముందు మనసు ఇచ్చుకోవాలి, ఒకరిని అర్థం చేసుకోవాలి. ఎంతసేపు ఇలా ఉండి ప్రేమించుకోకుండా ఇలా ఉండాలి, ఆడుకోవాలి, పాడుకోవాలి, తర్వాత దాంట్లో పెళ్లి చేసుకోవాలి. మీ అత్తలు ఎలాగ పెళ్లి చేసుకున్నారా? మరి అత్త వచ్చేస్తే నా అడ్డు తుపాకి కాల్ చేస్తాను. నీ తుపాకి చూపెట్టుకున్నారు కదా, నాకు అత్తి చేత పొట్టి ప్రేమించేస్తాను, ప్రేమించేస్తాను. రాదా, నేను పొలం వెళ్ళొస్తాను, తలిపేసుకో. ఏమండి? ఏంటి అవతల ఆగమడికి నీరు పెట్టొచ్చాను, మునిపోతాను, తొందర చెప్పు. చిన్నమ్మ పెళ్ళై సంవత్సరం గడిచిపోయింది. ఈ పండగకైనా తీసుకురావడానికి బావగారి పరిస్థితులు ఏం బాగోలేవు. పోనీ మీరన్నా వెళ్ళి చిన్నమ్మని తీసుకొస్తే బాగుంటుందేమో. ఎందుకు? ఆస్తంతా తగిలేసి పెళ్లి చేశాడుగా, ఆ అనుభవం చాలదేంటి? పోయింది వారాస్తేగా. వాళ్ళలాగే నా ఆస్తి కూడా పోగొట్టుకుంటే నేను సిద్ధంగా లేదు. అందుకే వాళ్ళని పిలవడం నాకు ఇష్టం లేదు. ఏమండి? నోరు మూసుకుని తలిపేసుకో. ఏమండి, చిన్నీని పండగకి తీసుకొచ్చే తాహతు ఎలాగో మనకు లేదు. మన పరిస్థితులు చెప్పి ఈ చీరెచ్చి కళ్ళారా చూసిరండి. నేను రాధ అడిగినట్టు చెప్పండి. ఈ చీర ఎప్పుడు కొన్నావు జానకి? నిన్న బట్టల వాడొస్తే కొన్నాను. డబ్బెక్కడది? చెవి కమ్మలు కూడా అమ్మేసి ఆడబిడ్డకి చీర కొన్నావు అన్నమాట. ఈ మంచితనాన్ని ఎవరు అర్థం చేసుకుంటారు జానకి? ఆ భగవంతుడు అర్థం చేసుకుంటే చాలు. చూడండి, దారి ఖర్చులకి చిల్లర కూడా సంచిలో పెట్టాను.
సరే అయితే ఇప్పుడే బయలుదేరుతాం. చిన్న మంది చూసి చాలా రోజులైంది. వస్తా. పరమాత్మ అమ్మా చిన్ని పిండి రుబ్బలేకపోతుందమ్మా. పోనీ నువ్వు వెళ్ళి రుబ్బరా బాబు, నీకు కాలేజీ సెలవులేగా, కాలక్షేపం ఉంటుంది పో. అది కాదమ్మా, ఓ పావులా బాధేసి మిల్లుకు పంపించచ్చుగా. ఓరి పిచ్చి సన్నాసి, మిల్లుకు వారేస్తాడే నీ పొడి పిండిరా, ఇది పప్పు. ఈ పప్పులు రుబ్బరు మిల్లులోను. కళ్ళం కష్టపడిపోతుందని మహా బాధపడిపోతున్నాడు. రే మా కాలంలో నిమిషానికి బస్తా ధాన్యం దంచేవాడవరా, పెద్ద చెప్పొచ్చావు గాని ఆ మాట చెప్పమందా నువ్వు చదువుతున్నావా? ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడి చంపేసేస్తానేమనుకున్నావు ఏమిటో. బాబు చంద్రం. బాగున్నారా? ఏం బాబు బాగున్నావా? మా చిన్న కూర్చోండి, ఇప్పుడే పిలుస్తా. ఎవరు? రామయ్య బాబు గారా? రండి రండి రండి. మర్యాద ఇంతవరకు పంపించలేదేం చూస్తున్నాను. ఆలస్యం అయింది కదా, తీసుకొచ్చేసారన్నమాట. కూర్చోండి కూర్చోండి. అబ్బాయి కాస్త దానం పంపించు త్వరగా. ఇలా పెట్టి నేనే బాధపడతాను. చేతులు శుభ్రంగా కడుకుని. ఏమిటి ఇంతకీ డబ్బు తీసుకురాలేదన్నమాట? ఊరికే చెల్లిని చూసేదాన్ని చేతులు నిప్పుకుంటూ వచ్చావా? నా తండ్రి చిన్ని బాగున్నావమ్మా? వదిన అంతా బాగున్నారండి? బాగున్నారమ్మా. మీ ఉదయం నిన్ను తలుచుకోని రోజు లేదు. ఇదిగో ఈ చీరని ఎక్కుమని పంపించు. ఇదేమిటమ్మా ఇంత చిక్కిపోయావే? నేను తిండి పెట్టడం లేదుగా నాయన. అది కాదండి. ఏది కాదయ్యా, నెలవారీ పంపించాల్సిన డబ్బులు పంపించడానికి టికాలు లేదు కానీ పెద్ద కబుర్లు చెబుతాడు. కబుర్లని పంపించాలనే అనుకున్నాను, కానీ ఇంతలో కుప్పలంటికి పోయి పంట చేతికి రాలేదు. పరిస్థితులు తారుమారైపోయాయమ్మా. కుప్పలు అంటూ పోయా? మరి ఇల్లు బాగానే ఉందిగా. పోనీ పండక్కైనా తీసుకెళ్ళమంటూ ఉందా లేదా? తీసుకువెడదామనే అనుకున్నాను, కానీ నాకు ఆ దృష్టం కలగలేదు. అందుకని ఒక్కసారి చెల్లెమ్మని చూసిపోదామని వచ్చాను. చూడడం ఏంటిగా, ఇక బయలుదేరినైనా. అమ్మా వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు నేను ఏమిటా మాటలు? చాలే, గుడ్డు వచ్చి పిల్లల్ని వెక్కిరించింది. రే చవట, నీ పెళ్ళి ఎంతకాలం అయిందా? ఓ ముద్దు ముచ్చట తీరలేదే, అది గతిమాల సంబంధం చేసుకున్నావే నేను అడుగుతుంటే పైగా బాగా సమర్థిస్తున్నావా? ఏదో చిన్నవాడు కదండి. అవునాయనా, వాడు చిన్నవాడనే మనం అందరం కలిసి వాడిని చెయ్యాల్సినంత అన్యాయం చేశాం. ఇదో పెద్ద గొప్ప సంబంధం, ఇలాంటి సంబంధం దొరకదు. చెల్లెలకు ముద్దు ముచ్చట్లు తీరుస్తారు, బావరిని భుజాలను లెక్కించుకు ఊరేగుతారు. ఇలాంటి సంబంధం దొరకమన్నా దొరకదు అని చెప్పి ఆ పోషణ చేస్తే మోసపోయాం, అన్యాయం అయిపోయి నాశనం అయిపోయాం. మేము ఇలాంటి గతిల సంబంధం ఎరక్కపోయాం. అది కాదండి. ఏది కాదయ్యా, పైగా సిగ్గులేక మాట్లాడుతున్నావు. ఉసాయ్ ఓ పారం తల్లి, మీ అన్నయ్య తెచ్చిన చీర చూసుకుని అక్కడే కూర్చొని మురిసిపోతున్నా ఏంటి? తెచ్చి మొహాన్ని కొట్టు. అవునండియా, నేను ఇంటికి కోడలైన దగ్గర నుంచి విలువైన చీరలే కట్టుకుంటున్నాను. నాకు ఈ చీర ఏపాటికి? ఇంకేం మాట్లాడుకో, ఈ చీర తీసుకెళ్లి వదిలికిచ్చాయి. నేను చాలా సంతోషించాను చెప్పు. ఈ చీర వదిలే కట్టుకోమను. నా తల్లి నా తల్లి నా అమ్మే, ఇన్నాళ్ళకి నా కోడలు అనిపించావే అమ్మా తల్లి. ఏమయ్యా ఇంకా నిలబడ్డావే? బండి టైం అవ్వలేదు, వెళ్ళరా, మాకు చాలా పనున్నాయి కదా, వెళ్ళు.